ముందుగా అందరికీ క్రోధనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విప్రో, నేను మీ హేమంత్. ఈ రోజు టాపిక్ ఏంటంటే పవర్ టాయ్స్ గురించి. ఈ పవర్ టాయ్స్ అనేది విండోస్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి డిజైన్ చేయబడిన ఒక సూపర్ యూటిలిటీ టూల్. మీరు స్టూడెంట్ అయినా, ప్రొఫెషనల్ అయినా లేదా టెక్ ప్రియులైనా మీ ప్రొడక్టివిటీ లెవెల్ ని ఎలివేట్ చేయడానికి ఈ పవర్ టాయ్స్ దగ్గర మీకు యూజ్ అయ్యే ప్రతి యూటిలిటీ టూల్ ఉంటుంది. మరి అవేంటో చూసేసే ముందు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ముందుగా మనం పవర్ టాయ్స్ టూల్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో పవర్ టాయ్స్ అనేది సెర్చ్ చేయండి. ఈ విధంగా ఐకాన్ అయితే కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ నా సిస్టంలో అయితే ఇన్స్టాల్ చేసేసాను, సో నేను మళ్ళీ ఇన్స్టాల్ చేయను. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి పవర్ టాయ్స్ అన్ని సెర్చ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్లీ మీరు వచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి క్లిక్ చేయాలన్నమాట. ఇది ఓపెన్ చేస్తాను. డాష్ బోర్డ్ అయితే ఇలా కనబడుతుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మీరు ఆన్ చేసుకోవాలి. ప్రతి టూల్ యూటిలైజ్ అవుతుంది. నేనైతే ఈ వీడియోలో డైలీ యూజ్ అయ్యే టూల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆల్వేస్ ఆన్ టాప్. ఈ ఆల్వేస్ ఆన్ టాప్ టూల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా అకౌంట్స్ టూల్ వాడుతున్నాము, లైక్ టాలీ, అయితే మనకి రెగ్యులర్గా దాంట్లో క్యాల్కులేటర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. క్యాల్కులేటర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, యూజ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసాము అంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా వెనక్కి వెళ్ళకుండా ఉండడానికి ఇక్కడ చూసారా షార్ట్ కట్ టూల్ ఉంది, విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ టీ. క్యాల్కులేటర్ ఓపెన్ చేసి దీని మీద క్లిక్ చేసి విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ టీ. ఈ విధంగా ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది ఇది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినా కూడా పోదు. మనం ఏదైనా వేరే ట్యాబ్ ఓపెన్ చేసినా కూడా టాప్లోనే కనబడుతుంది. చూసారా, ఈ విధంగా టాప్లో అయితే కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఈ విధంగా ఈ టూల్ అయితే ఆల్వేస్ ఆన్ టాప్ అనే టూల్ యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ టూల్ వచ్చేసి కలర్ పికర్. ఈ కలర్ పికర్ అనేది వీడియో ఎడిటర్స్కి, ఫోటోషాప్ యూజ్ చేసే వాళ్ళకి అండ్ డిజైనర్స్కి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఇక్కడ ఉన్న షార్ట్ కట్ ఏంటంటే విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏవో మెజర్మెంట్స్ కనబడుతుంది. RGB 41, 44, 45 ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇవేంటి, ఫర్ సపోజ్ మనం పెయింట్ యూజ్ చేస్తున్నట్లయితే, పెయింట్ యాప్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ మనకి మల్టిపుల్ కలర్స్ ఆప్షన్స్ అనేది కనబడుతుంది అనమాట. ఇక్కడ RGB అనే ఆప్షన్ ఉంది చూసారా, RGB HSV. నేనైతే RGB యూజ్ చేస్తాను. రెడ్, గ్రీన్, బ్లూ అనమాట RGB అంటే. ఇక్కడ ఏముంది, విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నాకైతే ఈ కలర్ యొక్క మెజర్మెంట్ అయితే కావాలన్నమాట. ఇక్కడ చూసారా RGB 76, 194, 255. చూసారా, ఎగ్జాక్ట్గా కలర్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ అప్లై చేయొచ్చు. ఈ విధంగా అయితే ఈ కలర్ పికర్ టూల్ అనేది యూజ్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను RGB సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి RGB చూపిస్తుంది. ఇక్కడ HSV, HSL చాలా అయితే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే RGB HSV అని ఉంది. HSV మెజర్మెంట్ కావాలి అంటే ఈ HSV మీద క్లిక్ చేస్తే ఆ HSV మెజర్మెంట్ అనేది చూపిస్తుంది అనమాట. చూసారా, 200, 70%, 100%. ఈ విధంగా అయితే ఈ టూల్ యూటిలైజ్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ టూల్కి అయితే మనకు జనరల్గా HSL అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కలర్ పికర్ టూల్ అనేది అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ టూల్ వచ్చేసి క్రాప్ అండ్ లాక్. ఈ క్రాప్ అండ్ లాక్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనం ఒక యూట్యూబ్ వీడియో చూస్తూ ఉన్నాం. ఈ వీడియో అయితే నేను ఓపెన్ చేశాను, కానీ ఈ వీడియో చూస్తున్నప్పుడే నేను వేరే యాప్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఫర్ సపోజ్ ఒక సినిమా చూస్తూ వేరే వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడు ఇక షార్ట్ కట్ ఏముంది, విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆర్. ఈ ఆర్ ఉన్నది ఏంటంటే
ఏదైతే మనం క్రాప్ చేసిన దాంట్లో మూమెంట్ ఉన్నప్పుడు ఈ ఆర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. టీ అంటే ఏంటంటే ఫిక్స్డ్గా ఒక ఫోటో లాక్ చేయాలనుకోండి, ఆ ఫోటో అనేది టీ క్లిక్ చేస్తే అక్కడ ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ సపోజ్ మనం ఇక్కడ టీ యూజ్ చేసామనుకో, విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ టీ, ఈ విధంగా నేను ఇది క్రాప్ చేస్తాను అనమాట. చూసారా, ఇక్కడ క్రాప్ చేసిన దాంట్లో ఆ పర్టికులర్ ఐటమ్ అనేది కనబడుతూ ఉందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని మినిమైజ్ చేసేసినా కూడా, ఇప్పుడు పవర్ టాస్క్లోకి వచ్చేసాను, ఇక్కడ కూడా మనకి ఈ మూమెంట్ అనేది కనబడుతుంది అనమాట. చూసారా, వేరే ట్యాబ్లోకి వచ్చేసరికి ఇదైతే మనకి కనిపించట్లే, వైట్ అయిపోయింది. అదే మనం విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆర్ యూజ్ చేసామంటే, ఇక్కడ నేను క్రాప్ చేస్తే ఈ టూల్ అనేది మూమెంట్ కనబడుతుంది అనమాట. ఇక్కడ ఏ ట్యాబ్ ఓపెన్ చేసినా కూడా ఆ మూమెంట్ అయితే కనబడుతూ ఉంటుంది మనకి. చూసారా, ఈ విధంగా క్రాప్ అండ్ లాక్ అని చెప్పేసి టూల్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు అయితే ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ టూల్ వచ్చేసి ఫ్యాన్సీ జోన్స్. ఈ ఫ్యాన్సీ జోన్స్ అనేది కూడా చాలా యూస్ఫుల్ టూల్ అనమాట. ఇక్కడ మనకి చాలా లేఅవుట్స్ ఉంటాయి. లేఅవుట్స్ అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ లాంచ్ లేఅవుట్ ఎడిటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి లేఅవుట్స్ అనేవి కనబడతాయి అనమాట. ఇక్కడ నో లేఅవుట్, ఫోకస్, కాలమ్స్, రోస్, ఈ విధంగా లేఅవుట్ అయితే కనబడుతుంది. ఫర్ సపోజ్ దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను, లేఅవుట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకున్నామంటే 3 లేఅవుట్స్ అనేది కనబడుతుంది అనమాట. చూసారా, 1 2 3. ఇక్కడ ఇదైతే నాకు మధ్యలో ఉండాలి. ఈ ఎక్సెల్ షీట్ అనేది ఫస్ట్ దాంట్లో ఉండాలి. పెయింట్ వచ్చేసి థర్డ్ దాంట్లో ఉండాలన్నమాట. ఇది షిఫ్ట్ పట్టుకున్నప్పుడు ఫ్యాన్సీ జోన్స్ అయితే మనకు కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం 3 వర్క్స్ ఒకేసారి చేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి అడ్జస్ట్ చేసుకోక్కర్లేదు. ఇలా పట్టుకొని షిఫ్ట్ నొక్కితే ఈ విధంగా లేఅవుట్స్ అనేవి కనబడతాయి అనమాట. మనకి ఏ లేఅవుట్ కావాలంటే ఆ లేఅవుట్ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ పవర్ టాస్క్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ లాంచ్ లేఅవుట్ ఎడిటర్ క్లిక్ చేస్తే ఈ విధంగా రోస్ క్లిక్ చేసినట్లయితే షిఫ్ట్ పట్టుకుంటే చూసారా, ఈ విధంగా కనబడుతుంది 3 లేఅవుట్స్. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఇమేజ్ రీసైజర్ ఏంటంటే, ఇది ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనం ఫర్ సపోజ్ ఏదైనా ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి నేనైతే ఈ ఇమేజ్ యూజ్ చేస్తున్నాను. దీని మీద రైట్ క్లిక్ చేసినట్లయితే రీసైజ్ ఇమేజ్ అనేది కనబడుతుంది అనమాట. ఇది ఎప్పుడు కనబడుతుందంటే, ఎప్పుడైతే మన సిస్టంలో పవర్ టాయ్స్ అనేది ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు మాత్రమే రీసైజ్ ఇమేజ్ అనేది కనబడుతుంది అనమాట. ఇక్కడ మనం సింపుల్గా పర్సంటేజ్ మీద క్లిక్ చేసి సైజ్ అనేది తగ్గించవచ్చు అనమాట, 20%. చూసారా, ఇక్కడ కరెంట్ 155 KB ఉంది. మనం చేంజ్ చేసిన తర్వాత న్యూ 64 KB ఉందన్నమాట. 100% 219 KB. ఈ విధంగా ఇమేజ్ సైజ్ అనేది మనం రీసైజ్ చేసుకోవచ్చు. ఇది ఇమేజ్ రీసైజర్ యొక్క యూస్ఫుల్నెస్. నెక్స్ట్ టూల్ వచ్చేసి కీబోర్డ్ మేనేజర్ అయితే ఎప్పుడు యూజ్ అవుతుందంటే, పెద్దగా అయితే యూజ్ అవ్వదు. మన కీబోర్డ్స్ అప్పుడప్పుడు పాడైపోతూ ఉంటాయి, కొన్ని కీస్ పనిచేయవు. అలాంటి సమయంలో ఈ రీమ్యాప్ కీ మీద క్లిక్ చేసినట్లయితే యాడ్ రీమ్యాప్ కీ. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా కీ ఫర్ సపోజ్ నా దాంట్లో షిఫ్ట్ లెఫ్ట్ కీ అనేది పనిచేయట్లేదు అనమాట. అప్పుడు మనం దాని ప్లేస్లో ఇంకేదైనా కీ పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫంక్షన్కి షిఫ్ట్ నొక్కితే వాల్యూమ్ డౌన్ క్లిక్ చేసామంటే షిఫ్ట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే ఈ రీమ్యాప్ కీస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ప్రస్తుతానికైతే నేను క్యాన్సిల్ చేస్తున్నాను, డిలీట్ నొక్కేసానంటే ఇంకా పనిచేయదు. నెక్స్ట్ యూటిలిటీ వచ్చేసి మౌస్ యూటిలిటీ ఏంటంటే, ఫర్ సపోజ్ మనం ఏదైనా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం, క్లాస్ రూమ్లో డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. అప్పుడు పర్టికులర్గా ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి చూపించాలన్నమాట. ఇప్పుడు ఎనేబుల్ ఫైండ్ మౌస్, షేక్ మినిమం డిస్టెన్స్. ఇప్పుడు నేను మౌస్ అనేది బాగా షేక్ చేస్తాను చూడండి. చూసారా, ఈ విధంగా అయితే ఫోకస్ అవుతుందన్నమాట. చూసారా, ఇది మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో డిసపియర్ అయిపోతుంది. మౌస్ యూటిలిటీస్లో ఇంకా టూల్స్ ఉంటాయి. ఇక్కడ ఎనేబుల్ మౌస్ హైలైటర్, దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి క్లిక్ చేస్తే ఎల్లో కలర్ వచ్చింది చూసారా. ఇది మనకి వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. నేనైతే రెగ్యులర్గా ఇది యూజ్ చేస్తూ ఉంటాను, కాకపోతే ఇప్పుడు పవర్ టాయ్స్ వీడియోస్ కోసం డిసేబుల్ చేశాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేసినట్లయితే బ్లూ కలర్ వస్తుంది, లెఫ్ట్ క్లిక్ చేసినట్లయితే ఎల్లో వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట.
మిగతావి నాకు పెద్దగా యూస్ఫుల్ అనిపించలేదు. నెక్స్ట్ యూటిలిటీ వచ్చేసి పవర్ రీనేమ్. ఈ పవర్ రీనేమ్ ఎనేబుల్ చేసినట్లయితే ఫర్ సపోజ్ నా దగ్గర కొన్ని సెట్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఫొటోస్ అయితే నా ఈ ఫైల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. దగ్గర 292 ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ నేను రీనేమ్ చేయాలన్నమాట ఒక పేరుతోటి. ఈ ఐఎంజీ అనే పేరుతో ఆ పర్సన్ పేరు అనేది రావాలి నాకు. మ్యారేజ్ ఈ విధంగా అయితే ఇచ్చేసాను అనమాట. ఇక్కడ మనం ఎలా రావాలి మొత్తం ఆల్ఫాబెట్స్ అన్నీ ఇక్కడ చూసినట్లయితే మీకు రీనేమ్ అనేది కనబడుతుంది అనమాట. ప్రతి వర్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రావాలంటే ఇలా, మొత్తానికి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రావాలంటే ఇది, తర్వాత మొత్తం క్యాపిటలే, వర్డ్లో ఉన్న లెటర్స్ అన్నీ క్యాపిటల్ రావాలంటే ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే అప్లై చేసామంటే చూసారా అన్నీ మారిపోయినాయి. చూసారా ఇక్కడ ఇమేజ్ ఉన్న ప్లేస్లో మ్యారేజ్ అని చెప్పేసి రీప్లేస్ అయిపోయింది అనమాట. ఈ విధంగా పవర్ రీనేమ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యూటిలిటీ టూల్ వచ్చేసి స్క్రీన్ రూలర్. ఈ స్క్రీన్ రూలర్ అయితే ఎలా యూజ్ అవుతుందంటే ఇది మనం ఎనేబుల్ చేసినప్పుడు విండోస్ +Shift+M ఇదైతే ఓపెన్ అయిందనమాట. పైన చూసుకుంటే ప్లస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇక్కడ మనం పెట్టాము అంటే దీని మెజర్మెంట్ అనేది చెప్తుంది అనమాట. 1248x85 అంటే వెర్టికల్ వచ్చేసి 85, హారిజాంటల్ వచ్చేసి 1248 అనమాట. అదే మనకి ఓన్లీ హారిజాంటల్ కావాలనుకోండి ఇక్కడ క్లిక్ చేస్తే చూసారా ఓన్లీ 1248 ఒకటే చూపిస్తుంది. ఓన్లీ వెర్టికల్ రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే 85 ఒకటే చూపిస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న బాక్స్ యొక్క మెజర్మెంట్ అనేది మనం చెక్ చేయాలన్నమాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే నేను సెలెక్ట్ చేశాను. చూసారా 1256x90. ఒకవేళ ఈ మొత్తం కావాలంటే 1272 × 379. ఈ విధంగా అయితే మనం మెజర్మెంట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇది స్క్రీన్ రూలర్ యొక్క యూటిలిటీ. ఇదైతే ప్రస్తుతం క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ షార్ట్ కట్ గైడ్ అనమాట. ఈ షార్ట్ కట్ గైడ్ ఏంటంటే మన సిస్టంలో ఉన్న షార్ట్ కట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. విండోస్ +Shift+ ఇది క్లిక్ చేసాము అంటే ఇక్కడ మన సిస్టంలో ఉన్న షార్ట్ కట్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. స్నాప్ లెఫ్ట్, స్నాప్ రైట్, రీస్టోర్ ఇవన్నీ విండోస్ పట్టుకొని చేయాలన్నమాట. విండోస్ బటన్ క్లిక్ చేసి లెఫ్ట్ బటన్, విండోస్ బటన్ పట్టుకొని రైట్ బటన్, డౌన్ బటన్, ఆ విండోస్ 1 నొక్కామంటే ఇక్కడ అన్నీ ఈ ట్యాబ్స్ ఏమైనా ఓపెన్ చేయాలి అంటే ఈ విండోస్ బటన్ పట్టుకొని 1 క్లిక్ చేసాము అంటే ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మన విండోస్ +Shift+? అనమాట. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి షార్ట్ కట్ అయితే ఓపెన్ అయిపోతుంది. షార్ట్ కట్స్ అన్నీ కనబడతాయి మనకి. సిస్టంలో ఎక్కువగా యూజ్ అయ్యే షార్ట్ కట్స్ అన్నీ ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టూల్ వచ్చేసి టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్. ఇదేంటంటే ఏదైనా ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని మనం కాపీ చేయాలి అంటే కాపీ చేసి వర్డ్లో పేస్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఫర్ సపోజ్ నేను ఒక వీడియో ప్లే చేస్తాను. ఈ వీడియో అయితే ప్లే అవుతుంది కదా, ఈ వీడియోలోని టెక్స్ట్స్ అన్నీ నాకు టెక్స్ట్ రూపంలో కావాలన్నమాట. ఇక్కడైతే మనం కాపీ చేయడం అయితే అవ్వదు. విండోస్ +Shift+T క్లిక్ చేసామంటే ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేశాను నేను. సెలెక్ట్ చేసి కాపీ అయిపోయింది. ఇప్పుడు వర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా నేను పేస్ట్ చేసేస్తాను. చూసారా వండర్షెల్ ఫిల్మోరా అని చెప్పేసి ఇదైతే పేస్ట్ అయిపోయింది. ఈ విధంగా టెక్స్ట్ ట్రాక్టర్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, నాకు ఈ పవర్ టాస్క్లో ఎక్కువగా డైలీ యూజ్ అయ్యే టూల్స్ అయితే ఇవే అనిపించినాయి. ఇక ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సజెషన్స్ ఉంటే కామెంట్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ ప్రో.